హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. అందరం హృదయపూర్వకం మనము చప్పలు కొడుతూ పాడుతూ స్తుతిద్దాము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యం నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. అందరం నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. అందరం పాడదాం. యేసయ్య నిన్ను వెళ్ళంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెళ్ళంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నీవు నన్ను నడిపించగలవు. నేను నడవవలసిన త్రోవలో, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము.
జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎల్ల తగినవి కావే. అందరం పాడ కష్టపడ జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే నాట్యమాడేను ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము యేసయ్యా నిన్ను పెళ్ళంతగానే ఆజ్ఞల మార్గము కనిపించనే యేసయ్యా నిన్ను పెళ్ళంతగానే ఆజ్ఞల మార్గము కనిపించనే నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో నీవు నాతో పడదాం నేను నడువవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవితులు నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవితులు నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్యా నీ కృప తలంచగానే నా
శ్రమలు శ్రమలుగా అనిపించలేదే, యేసయ్యా నీ కృప తలంచగానే. నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఎల్ల తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎల్ల తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యం నీ నీడలో ఆస్వాదింతును. నీ మాటల మకరందము జీవింతును నిత్యం నీ నీడలో ఆస్వాదింతును. నీ మాటల మకరందము జీవింతును నిత్యం. నీ అందరూ హృదయపూర్వకంగా చప్పలు కొడుతూ పాడుతూ స్తుతిద్దాం. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యం నీ నీడలో ఆస్వాదింతును. నీ మాటల మకరందము జీవింతును నిత్యం నీ నీడలో ఆస్వాదింతును. నీ హృదయపూర్వకమైన చప్పలు కొడుతూ సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యం నీ నీడలో ఆస్వాదింతును. నీ మాటల మకరందము జీవింతును నిత్యం నీ నీడలో ఆస్వాదింతును. నీ మాటల మకరందము జీవింతును నిత్యం నీ నీడలో ఆస్వాదింతును. నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవి అందరూ హృదయపూర్వకంగా చెప్పబడదాం. నీ నీడలో ఆస్వాదింతును. నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును. నీ మాటల మకరందము జీవింతును నిత్యం నీ నీడలో ఆస్వాదింతును. నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. స్తోత్రం 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 స్తోత్రం. హృదయపూర్వక మందము చప్పలు కొడుతూ ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి రీతిని బట్టి మనం హృదయపూర్వక చప్పలు కొడదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. సుగుణాల అవునయ్యా, నిబంధైనటువంటి నమ్మదగిన దేవుడు అని హృదయపూర్వక చప్పలు కొడుతూ మనం స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకే మహిమయ్యా, మీకే ఘనతయ్యా. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే అర్పిస్తున్నామని బిగ్గరగా మనం చప్పలు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని మనం సంతోషపెడదాం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఆకాశ వైపు మనం రెండు హస్తములు చాపి మనము ప్రార్థన చేద్దామా. యేసయ్యా
నీవే నా దేవుడు అని, నీవే నా రాజు అని, నీవే ప్రభులకు ప్రభుడవని నిన్ను స్తుతిస్తున్నామయ్యా అని హృదయపూర్వకంగా మన రెండు హస్తములు ఆయన వైపు చాపుదాము. పరిశుద్ధ దేవుడు మన దేవుడు, నమ్మదగిన దేవుడు మన దేవుడు, మనం నిత్యము మనల్ని కాపాడుతూ నడిపిస్తున్నటువంటి తండ్రికి మనం హృదయపూర్వకముగా ఏమిచ్చి కూడా రుణము తీర్చలేము. కాబట్టి హృదయపూర్వకంగా మన రెండు హస్తములు ఆయన వైపు చాపుదాం. యేసయ్యా, ఈ పగటి కాలం మందు మధ్యాహ్న సమయం మందు ప్రభువా నీ సన్నిధిలో చేరి నేను స్తుతిస్తున్నాం నాయనా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావా? మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా మా ప్రార్థన ఆలకించమని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసునికే స్తోత్రం. మైక్ శబ్దం ద్వారా అనేక మంది దేవుడి యొక్క మాటలు వింటున్నారు. వారందరూ కూడా ఆ ప్రాంతంలో వ్యర్థంగా కూర్చోకుండా దేవుడు వారి మనసు మార్చి ఆయన సన్నిధికి నడిపించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసునికే స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన మనం చేద్దాం, మౌనంగా మనము ప్రార్థన చేద్దాం. ఆమేన్. కూర్చుందాం, ముందు సర్దుకొని కూర్చుందాం లైన్లో.
ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, ఆది సంపుతుడా, ఉదయకాల సమయంలో నాయన మీరు మా కోసం ఇచ్చిన ఈ పునరుద్ధాన దినంలో సృష్టికర్తమైన నీ పాదాల చెంత ఇంతవరకు నాయన పాటలు పాడటానికి నాయన దాసు ద్వారా నేను స్తుతించుకోవటానికి ప్రభువా, సాక్ష్యాలు అనటానికి మీరు మాకు మంచి సమయం ఇచ్చారు ప్రభువా. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. సమయంలో వచ్చిన బిడ్డలను మీరు బలపరచండి, రాకమైన బిడ్డలను త్వరపెట్టి నడిపించండి మా తండ్రి. సమయంలో తండ్రి ఇదిగో దాసుని మీ శిలువ చాటును మరుగుపరిచి గొడవైన రహస్యమైన మాటలు మీ దాసుని ద్వారా నాయన ఇలా ఉంటున్న వారికి చేరవచ్చిన మందిరాలు ఉంటున్న మాకును మా అందరికి మీ దాసుని ద్వారా మీరు మాట్లాడమని ప్రార్థన చేయుచున్నాం. పౌలు బోధించినప్పుడు లూదియా హృదయం తెరిచినట్లుగా, పేతురు గారు బోధించినప్పుడు 3000 మంది రక్షింపబడినట్లుగా ప్రభువా, ఆయుధంగా లాంటి నీ దైవవాక్కుగా నాయన మీరు మా మధ్య నాయన మాట్లాడించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రార్థన కోడిక ఆఖరు వరకు ఈ ప్రార్థన కోడికలో నాయన మీరు మాకు తోడుగా ఉండి జరిగించి నడిపించమని మా ప్రియుడును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి గడిచినటువంటి ఆదివారం మొదలుకొని ఆదివారం వరకు ప్రభు తన కృపలో మనందరూ కూడా భద్రపరిచిన విధానం బట్టి మనం ఒకసారి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మనం ఇప్పటివరకు పాటల ద్వారా ప్రభునామాన్ని మహింపరిచాం. ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దానికంటే ముందుగా ఈరోజు రాత్రి నంబూరి సూర్య గారి గృహంలో కృతజ్ఞత ప్రార్థన కూడిక ఉన్నది కనుక మరి మీరందరూ కూడా తప్పకుండా ఆ ప్రార్థనా కూడికలో పాల్గొనండి. అదేవిధంగా రేపు రాత్రి కందుకూరి ఏసమ్మ గారి గృహనందు కృతజ్ఞత కూడిక ఉన్నది. తప్పకుండా మీరు ప్రార్థనా కూడికలో పాల్గొనండి. అదేవిధంగా మరి ఈ వారంలో మనకి బుధవారం ఆల్ నైట్ ప్రేయర్ ఉన్నది. మరి ప్రతి నెల మనకి 19వ తారీఖు ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. మరి మన కుటుంబాల కోసం, మన సంఘం కొరకు, గ్రామం కొరకు, మన రాష్ట్రం కొరకు, దేశం కొరకు మనమందరం కూడా మరి ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత, భారం మన మీద ఉన్నది. ప్రాముఖ్యంగా మరి చివరి దినాల్లో ఉన్నాం. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దుష్టుడు అనేకులను పాడు చేస్తూ ఉండగా దుష్టుని యొక్క కార్యాల నుండి విడుదల పొందుకున్నట్లుగా మనం ప్రార్థన చేయడానికి ఆల్ నైట్ ప్రేయర్ ఏర్పాటు చేయబడింది. కనుక మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా మరి ఆల్ నైట్ ప్రేయర్లో పాల్గొనాలని ప్రేమతో మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. సరే, మంచిది. సమయంలో మరి మొదటి ఆరాధన ప్రభువు చక్కగా జరిగించాడు. సమయంలో మరి రెండవ ఆరాధనలో ఇప్పటివరకు మనం పాటల ద్వారా ప్రభునామాన్ని మహింపరిచాం. సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ముందుగా సమయంలో ఒక పల్లవి, ఒక చరణం పాట పాడుకుందాం. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం.
నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలో, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ అనే పాటను పాడుచు ప్రభునామాన్ని మహింపరుదాం. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపై నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. అందరం పాడదాం, చెప్పకూడదాం. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపై నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మధ్యాహ్నం వేళ ప్రభు మనతో మాట్లాడబోచుండగా మనమందరం కూడా మంచి మనసు కలిగి దేవుని యొక్క మాటలు వినినట్లుగా మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. మన జీవితాలలో ఉన్న ప్రతి కల్మషాన్ని తొలగించడానికి, కడిగివేయడానికి ప్రభు మనతో సూటిగా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క మాటను మనము తృణీకరించకుండా, త్రోసివేయకుండా ఉండాలంటే మనం మంచి మనసుతో దేవుని యొక్క మాటలు వినాలి. అంటే మంచి మనసు ప్రభు మనకు అనుగ్రహించలాగా మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నిరంతరము స్తోత్రార్హుడా, భూమిని ఆకాశం అందులో ఉన్న సమస్తాన్ని కలుగజేసిన గొప్ప యేసయ్య, మీకు స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి ఈ పునరుద్ధాన దినమునైనా మీరు మమ్మల్ని సజీలుగా ఉంచి మీ సన్నిధిని నడిపించారు.
మొదటి ఆరాధన మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించారు, మీకు స్తోత్రాలు. ఈ రెండవ ఆరాధనలో మీరు తోడుగా ఉండి చక్కగా జరిగించండి. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి నడిపించండి. అదేవిధంగా వాక్య పరిచర్లో కూడా మీరు తోడుగా ఉండండి. ఎవరికి ఏ మాటలు కావాలో మీరు అందించమని ప్రార్థన చేస్తున్నాం. మాలో ఉన్నటువంటి తండ్రి, ప్రతి ఒడిదుడుకుల నుంచి మీరు మమ్మల్ని విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి, మాలో తండ్రి మీకు ఆయాసకరమైనది ప్రభా మేము తొలగించుకొని పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తూ మీలోనే ముందు కొనసాగిపోవడానికి కృపదాయిచ్యమని ప్రార్థన చేస్తున్నాం. సన్నిధిలో ప్రభా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. సంఘాన్ని మీరు దీవించండి, అభివృద్ధిపరచండి, ఐక్యపరచండి, సమాధానపరచండి. సంఘములో తండ్రి సమాధానం మీరు కలుగు చేయండి, శాంతి కలుగు చేయండి. అదేవిధంగా ప్రభా అనేక ప్రాంతాలకు కూడా మీరు విస్తరింప చేయండి. సంఘంలో పరిచర్య చేసే వారిని దీవించండి ప్రభా. ఈ సమయంలో తండ్రి మీ పని నిమిత్తమై గుప్పులు విప్పి ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి పనులు మీరు ఆశీర్వదించండి, వారికి రాసిన ప్రతిఫలం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబంలో సర్వ సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో తండ్రి నీ మాటలు ప్రభావ కొద్ది నిమిషాలు మేము అనుభవించండిగా మీరు మాతో మాట్లాడండి. నీ పక్షం నిలబడిన నన్ను కూడా మీరే జ్ఞాపకం చేసుకొని ఎవరికే మాటలు కావాలో మీరు అందించి సహాయం చేయమని, మేమందరం కూడా ప్రభా నీ మాటలు మంచి మనసుతో గ్రహించుకొని వాటి ప్రకారం నడుచుకుంటూ మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పట్టణంలో మీతో కలిసి నిత్యం సంతోషించే కృప దయచేయమని, అందుకు ఆటంకాలు కలుగు చేస్తున్న ప్రతి దురాత్మ శక్తులను మీరే దూరపరిచి మీ యొక్క కృపలో తండ్రి ముందుకు నడిపించి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సరే, మంచిది. సమయంలో వాక్యాన్ని మనం చదువుకుందాం. కొలసలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము చివరి వచనాన్ని మనం చదువుకుందాం. కొలసలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము చివరి వచనాన్ని మనం చదువుకుందాం. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఈ మాటలు ఎవరికి తెలియజేస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే, పౌలు గారు కొలసి సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. అంటే తాను ఏమైతే చేస్తున్నాడో ఆ విషయాలు సంఘానికి అనగా కొలసి సంఘానికి తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో మనం చేసేటువంటి పనులు మనం ఇతరులకు మనం చెప్తూ ఉంటాం, ఇతరులతో మనం పంచుకుంటూ ఉంటాం. అయితే ఎక్కువగా మనం ఇతరులతో పంచుకునేటువంటి మాటలు అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మంచి మాటలుగానే ఉంటాయి. మనం మంచి మాటలే పంచుకుంటాం, కానీ మనం చేసే తప్పుడు పనులు లేకపోతే వేరే మనం ఇతరులతో మనం అంటే మన గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు మనం ఎక్కువగా ఏం చేస్తామంటే మన గురించి మనం మంచి విషయాలే మనం చెప్పుకుంటూ ఉంటాం. అది సర్వసాధారణం. అయితే మన గురించి ఇతరులు మంచి చెప్పడం కంటే మనలో ఉన్నటువంటి చెడుని ఏం చేస్తూ ఉంటారు, చెబుతూ ఉంటారు. అంటే మనం మంచి చెప్పుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే చెడు చెబుతూ ఉంటారనమాట. మనమేమో చెడు చెప్పుకోవడానికి ఇష్టపడం, మంచి చెప్పుకోవడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఇతరులేమో మన గురించి మంచిగా చెప్పడానికి ఇష్టపడరు, కానీ చెడుగా చెప్పడానికి మాత్రం ఇష్టపడుతూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్తా ఉన్నాడు. కానీ తాను చెప్తున్నది కూడా తాను చేసిందే చెప్తా ఉన్నాడు. అది వాస్తవమే. ఆయన చెప్పింది వాస్తవమో ఆ వాస్తవాన్ని వారికి తెలియజేస్తున్నారు. ఎందుకు తెలియజేస్తున్నాడంటే, భక్తి జీవితంలో నేను పోరాడుతూ ముందుకు వెళుతున్నాను, మీరు కూడా అలా పోరాడుతూ ముందుకు కొనసాగిపోండి, ఆగిపోక మీరు సాగిపోండి అని చెప్తూ తన జీవితంలో తాను ఏ విధంగా అయితే అనేకమైనటువంటి కష్టాలు అనుభవిస్తున్నాడు, శ్రమలు అనుభవిస్తున్నాడు, శోధనలు అనుభవిస్తున్నాడు, వాటి గుండా ప్రయాణం చేస్తున్నాడు, ఆ విషయాలు కొలసి సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. అయితే నేను పోరాటం చేస్తున్నాను, నేను పరిగెత్తుతున్నాను, నేను ప్రయాసపడుతున్నాను. అయితే దీనంతటికి కారణము
దేవుడిచ్చినటువంటి బలము అని చెప్పి చెప్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఏంటంట నా జ్ఞానం కాదు, నా శక్తి కాదు, లేకపోతే నాకున్నది ఏది కాదు, కానీ దేవుని యొక్క బలాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ శక్తిని బట్టి నేను పోరాడుతున్నాను, ప్రయాసపడుతున్నాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి జీవితంలో మనం ముందు కొనసాగిపోవాలంటే మన బలం సరిపోదు, కానీ దేవుని యొక్క శక్తితో మనము ముందు కొనసాగిపోవాలి. ఎందుకంటే మనము పోరాడున్నది శరీరాలతో కాదు, కానీ వేటితోనంట అంధకార సమూహంతో మనం పోరాడుతున్నాం. కాబట్టి మనకి శరీర సంబంధమైనటువంటి శక్తి సరిపోదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి దేవుడిచ్చేటువంటి బలము, ఆ శక్తి మనకి తప్పనిసరిగా కావాలి. అందుకనే అందునిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలిగొచ్చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. అయితే ఇది మనలో ఉన్నది మనుషులు గుర్తించకపోవచ్చు, గమనించకపోవచ్చు. ఒక్కొక్కసారి మనమే గమనించకపోవచ్చు, మనమే గుర్తించకపోవచ్చు. దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప కృపను కొన్ని సందర్భాల్లో మనమే గమనించలేం. మనలో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని మనము ఒక్కొక్కసారి మనమే జ్ఞాపకం చేసుకోలేము, ఒక్కొక్కసారి మనమే దాన్ని గుర్తు చేసుకోలేము. అయితే మనం ఖచ్చితంగా దానిని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆగిపోకుండా మనం ముందు కొనసాగిపోవాలంటే ఖచ్చితంగా మనం దీనిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏమై ఉన్నాడు, మన పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, దేవుడు మనల్ని ఏ విధంగా నడిపించాలని ఆశపడుతున్నాడు, నడిపిస్తున్నాడు, దేవుడు మనలో ఎంత బలాన్ని ఇచ్చాడు, అర్థమవుతుందా? దేవుని యొక్క ఆ శక్తి సామర్థ్యతలు మనం అర్థం చేసుకొని మనం ముందు కొనసాగిపోవాలి. అప్పుడే మనం ముందుకు కొనసాగిపోతాం, లేకపోతే అక్కడ ఆగిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎలా మనం తెలుసుకోవాలంటే మన ద్వారా దేవుడు కొన్ని కార్యాలు జరిగించినప్పుడు, అది అనగా దేవుడు ఆ బల ప్రభావాలు లేకపోతే ఆ శక్తిని దేవుడు మనకిచ్చినట్లు మనం గ్రహించగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. అర్థమవుతుందా? మనం ఖచ్చితంగా తెలుసుకొని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనం పోరాడాలి, ప్రయాసపడాలి. ఏమాత్రం ఏ విషయాల్లో మనం సన్నగిలిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే మన యొక్క పోరాటం, మన యొక్క ఆరాటం, మన యొక్క ప్రయాణం, మన యొక్క ప్రయాస అంతా కూడా దేవుడు మనకు ఇవ్వబోయేటువంటి పరలోకంలో ఉన్నటువంటి వాటి కోసమే మనం ప్రయాసపడుతున్నాం. వాటిని మనం సొంతం చేసుకోవాలంటే ఈ మధ్యలో సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే అనేకమైన ఆటంకాలు కలిగి చేస్తూ ఉంటాడు. అనేకమైనటువంటి సమస్యలు మనకి వాడు ఎదురు పెడతా ఉంటాడు. వాడు మనతో పోరాడుతూ ఉంటాడు. మనం అటు వెళ్ళనివ్వకుండా మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోయేలాగా నేను చేస్తూ ఉంటాడంటే అనేకమైనవి మనకి వాడు చూపిస్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు, కలిగిస్తూ ఉంటాడు. అయినా కూడా మనం ఏం చేయాలంటే ముందుకే కొనసాగిపోవాలి, కానీ నాగటి మీద చేయి వేసిన వాడు వెనక్కి తిరిగి వెళ్ళడానికి వీల్లేదు. యాత్రికుని ప్రయాణంలో మొట్టమొదటిగా యాత్రికునితో ప్రయాణం చేసేటువంటి వాడు ఒకడు బయలుదేరుతాడు. యాత్రికుడు నాశనపురాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి తన పాప భారాన్ని భుజం మీద వేసుకొని ప్రయాణం చేస్తున్న పరిస్థితుల్లో ఆ నాశనపురం నుంచి ఒకడు వస్తాడనమాట. అంటే మనసు నిలకడలేనటువంటి వాడు, చంచలుడు. వచ్చి యాత్రికుడా ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను పరలోక పట్టణానికి వెళ్తున్నాను. పరలోక పట్టణం ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అంటే, అక్కడ ఆకలి దప్పికలు ఉండవు, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, కన్నీరు ఉండదు, బాధ ఉండదు, ఇరుకు ఉండదు, ఇబ్బందులు ఉండవు, శోధనలు ఉండవు, సమస్యలు ఉండవు. అక్కడ చాలా సంతోషంగా ఉంటుంది. అక్కడ సాతానుడు కనుక ఏ పాపం ఉండదు అని చెప్పేసి అంటే, అబ్బా ఎగిరి గంతేసి అబ్బా ఆ పట్టణానికి నేను కూడా వస్తాను. ఏ పట్టణానికి? పరలోక పట్టణం. అక్కడ ప్రశాంతంగా ఉంటుంది, ఆకలి లేదు, దప్పిక లేదు. అర్థమవుతుందండి? ప్రశాంతమైనటువంటి ఆ పట్టణానికి నేను కూడా వస్తాను. నువ్వు ప్రయాణం ప్రారంభం చేసావు, నేను కూడా నీతో పాటు వస్తానని చెప్పేసి అంటే అని అంటాడు. ఆ ప్రయాణం చాలా కఠినంగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది, చాలా ప్రయాస, చాలా కష్టం. ప్రయాణం చేయాలంటే చాలా కష్టం అని చెప్పేసి అంటే, ఎంత కష్టమైనా, ఎంత శ్రమైనా, ఎంత బాధ అయినా నేను పడతానని చెప్పేసి
బయలుదేరుతారు. సరే నువ్వు వస్తారంటే నేను ఎందుకు కాదంటాను, వెళ్దాం పదని చెప్పేసి అన్నప్పుడు ఇతను యాత్రికుడి కంటే 4 అడుగులు ముందే వెళ్తూ ఉంటాడు. అర్థమైందా? తొందర కదా, కొత్త కదా, అది కొత్తలో బాప్తీసం తీసుకున్నప్పుడు అట్టే ఉంటుంది అనమాట. అందరికంటే 4 అడుగులు ముందే ఉంటారు. ఓ సంవత్సరం పోతే కదా తెలిసేది. ఆ 4 అడుగులు కాస్త ఏమైపోతాయి, అది వెనకబడిపోతూ ఉంటాయి. ముందు వెళ్తున్నాడు, ముందెళ్ళి వెనక తిరిగి, ఓ యాత్రికుడా, ఏంది నువ్వు ఇంకా అక్కడే ఉండవు, నేను అది చూడాలని నాకు ఆత్రంగా ఉంది, తాపత్రయంగా ఉంది, అందులో ఉండాలని, ఆ యేసయ్యను చూడాలని, ఆ ప్రశాంతమైన స్థలాన్ని చూడాలని నాకెంతో ఆశగా ఉంది. నువ్వేంటి మెల్లగా నడుస్తావు, తాబేల్లాగా రా పరిగెత్తంటే, అయ్యా నా పైన ఉన్నటువంటి ఆ మూట, ఆ భారం చాలా భారంగా ఉంది, నేను నడవాలంటే నాకు చాలా ప్రయాసగా ఉంది, అయినా నేను పోరాడుతూ ముందుకు వస్తూ ఉన్నాను అని చెప్పేసి అంటే, రా వెళ్దాం రా అని చెప్పేసి అంటాడు. వస్తున్నానయ్యా అని చెప్పేసి ప్రయాణం చేస్తున్న సమయంలో పగలంతా అయిపోతుంది, రాత్రి వస్తుంది. యాత్రికుడు అంటాడు, అయ్యా రాత్రిపూట దారిలో ఏముంటాయో తెలియదు, ముళ్ళు ఉంటాయో, గుంటలు ఉంటాయో, లేకపోతే ఏమేమి ఉంటాయో తెలియదు, కానీ ఈ రాత్రి మనం ఇక్కడ బస చేసి ఉదయాన్నే మన ప్రయాణం ప్రారంభం చేద్దాం అని చెప్పేసి అంటే, నువ్వు బల్లెవాడు లాగుంటావే, నువ్వు ఉంటే ఉండవు, కానీ నేను మాత్రం ఆ పట్టణం చూడకుండా మాత్రం ఉండలేను, అది చేరకుండా ఉండలేను. రాత్రి లేదు పగలేదు, రాత్రి అయినా పగలైనా ఏం చేయాలి, ప్రయాణం చేయాల్సిందే, వెళ్ళిపోవాల్సిందే, విశ్రాంతి ఏమీ లేదు, ప్రయాసపడాల్సిందే, పోరాడాల్సిందే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కాదు, ఈ రాత్రి మనం ప్రయాణం చేయడం క్షేమకరమైనది కాదు. ఎందుకంటే జికట కలిగినటువంటి దొంగ ఊబులు ఉంటాయి మధ్యలో, ఎక్కడ మనం పడిపోతామో చీకట్లో మనకు తెలియదు కనుక పగటి వేళ అయితే మనము చక్కగా వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా అతను అంటాడు, లేదు ఈ రాత్రి మనం రెస్ట్ తీసుకోవడానికి వీల్లేదు, ఉండటానికి వీల్లేదు, ఆగిపోవడానికి వీల్లేదు, వెళ్ళిపోవాల్సిందే, మన ప్రయాణాన్ని మనము కొనసాగించాల్సిందే, మనం వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా నా మీద ఉన్నటువంటి భారం చాలా భారంగా ఉంది, పగలంతా ప్రయాణం చేశాను, రాత్రిపూట కూడా ప్రయాణం చేయాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది, కొంచెం రెస్ట్ తీసుకొని రాత్రి మనం ఉదయాన్నే ప్రారంభం చేద్దాం ప్రయాణం అంటే, లేదు నువ్వు వస్తున్నావు రావట్లేదా, నేను వెళ్తున్నా, నువ్వు వస్తున్నావు రావట్లేదు, సరే నీ మాట ఎందుకు కాదనాలి, నువ్వు అంతగా ఆశపడుతున్నప్పుడు, నువ్వు అంతగా ప్రయాసపడుతున్నప్పుడు, నువ్వు అంతగా ముందుకు కొనసాగిపోవాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నప్పుడు నేను ఎందుకు కాదంటాను అని చెప్పేసి ఆ యాత్రికుడు ఏం చేస్తాడంటే, సరేలే అని చెప్పేసి ఇక కొనసాగిపోతూ ఉంటారు. కొనసాగిపోతున్న సమయంలో కొంచెం రాత్రిపూట కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా వాళ్ళు గుంటలో పడిపోతారు. ఇద్దరు పడిపోయిన తర్వాత మాకు సహాయం చేయండి అని చెప్పేసి కేకలేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రాత్రి నేను వెళ్ళిపోవాలి, పరలోక పట్టణం చేరాలని చెప్పేసి ఆతురంగా ఉన్నాడు చూడండి ఈ చెంచనుడు. అతడైతే ఇక భయంకరంగా కంగారు పడుతూ ఉంటాడు. ఓ నన్ను కాపాడండి, గుంటలోంచి బయట తీయండి అని చెప్పేసి కేకలు పెడతా ఉంటాడు. ఈలోపు సహాయకుడు వచ్చి వాళ్ళిద్దరిని కూడా ఆ గుంటలో నుంచి బయటికి తీస్తాడు. బయటికి తీసిన తర్వాత అతడు అంటాడు, యాత్రికుడా పరలోకం అంటే ఇదేనా, నువ్వు చెప్పేటువంటి పరలోకం ఇదేనా? సంతోషం, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, కన్నీరు ఉండదు, ఏడ్పు ఉండదు, రోదన ఉండదు, సమస్యలు ఉండవు, ఏముండవని చెప్పావు కదా, ప్రశాంతంగా ఉంటుందన్నావు కదా, మరి ఇప్పుడేంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి అతడని, నువ్వు చెప్పేటువంటి పరలోకం నాకు అవసరం లేదు, నీ వెంట నేను ప్రయాణము చేయలేదని చెప్పేసి తన యొక్క పరుగును అక్కడే ఆపివేసి ఏం చేసిన, మరలా నాశనపురానికి తిరిగి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ రోజున చాలామంది ప్రభువుని నమ్మి ప్రయాణం ప్రారంభం చేస్తున్నారు. నేను కూడా చేరాలి, నేను కూడా పరలోకం వెళ్ళాలి, నేను కూడా ప్రభుతో ఉండాలి, నేను కూడా ప్రదేశాన్ని చూడాలి, నేను కూడా దాన్ని నేను అనుభవించాలని చెప్పేసి ప్రయాణం ప్రారంభం చేస్తున్నారు. కానీ పోరాటం చేయలేక మధ్యలో ఏమైపోతున్నారంటే ఆగిపోతున్నారు. వారు విడిచిపెట్టి వచ్చినవి మరలా వారికి అవి జ్ఞాపకం రావడం,
ఏదైతే కాదని వచ్చారో అవి మరలా కంటబడడం, అవి మరలా వారిని ప్రేరేపించడం, అవి మరలా వారిని లాగడం. అర్థమవుతుందా? అవి మరలా వారిని కలత చెందేలాగా చేయడం, ఆ తర్వాత ఆ విషయాలను బట్టి వారితో పాటు ఉన్నటువంటి వారు వాటిలోనికి లాగివేయటం, వీటన్నిటి విషయాలను బట్టి వారు పోరాడలేక మరలా ఏమైపోతున్నారంటే ఆగిపోతూ ఉన్నారు, మరలా వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం కూడా చూస్తే సంఘంలో కొందరు ఆ విధంగానే రక్షణ పొందారు, బాప్తీసం తీసుకున్నారు, ప్రయాణం ప్రారంభం చేశారు. మధ్యలో వారికి ఎదురైనటువంటి శోధనల సమస్యలను బట్టి ఆగిపోయి దేవుని యొక్క సన్నిధికి రాలేక మరలా యథాప్రకారం జీవిస్తున్నట్లుగా మనము, అంటే ఏదైతే కాదనుకున్నారో మరలా మొదటికే వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఇలాంటి పరిస్థితులు క్రైస్తవులలో ఖచ్చితంగా ఉంటాయి, ఎదురవుతాయని చెప్పేసి తన అనుభవం చేత పౌలు గారు ఏం చేస్తున్నానంటే, నేను దేవుని శక్తిని బట్టి నేను పోరాడుతున్నాను, ప్రయాసపడుతున్నాను. దేనికి ప్రయాస అంటే పోరాడడానికి. ఎందుకు పోరాటం అంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటము ఆగదు, సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి, సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయ